ప్రస్తుత జీవన శైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది ఎసిడిటీ, గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారు. సమయానికి సరిగ్గా తినకపోయినా, ఎక్కువగా తిన్నా, నూనె పదార్థాలను ఎక్కువగా తీసుకున్నా ఎసిడిటీ సమస్య మరింత పెరుగుతోందని పేర్కొంటున్నారు వైద్య నిపుణులు. ఎసిడిటీ అనేది సాధారణంగా మీరు రాత్రి పడుకునే ముందు ఎక్కువ లేదా భారీ ఆహారం తిన్నప్పుడు సంభవించే ఒక సాధారణ జీర్ణ సమస్య. కానీ ఆలస్యంగా తినటం, ఆలస్యంగా నిద్రపోవటం ఈ రోజుల్లో అలవాటుగా మారింది. దీనివల్ల ఈ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఉదయం నిద్ర లేచిన వెంటనే కడుపులో భారం, మంట లేదా పుల్లటి త్రేన్పులు రావడం లాంటివి కనిపిస్తాయి. ఇలానే ఉంటే ఖాళీ కడుపుతో అరటిపండు తింటే వెంటనే ఉపశమనం కలుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి ఎసిడిటీ నుంచి ఉపశమనం పొందడానికి ఏం చేయాలి అంటే అరటి పండును తినాలి. అరటిపండు జీర్ణక్రియకు చాలా మేలు చేస్తోంది. అరటిపండ్లు సులభంగా జీర్ణమవుతాయి కూడా. కడుపు గోడలపై రక్షిత పొరను ఏర్పరుస్తాయి. యాసిడ్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. అలాగే అరటి పండులో పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు దరి చేరవు. తినడానికి సరైన మార్గం ఏంటి అంటే ఉదయం నిద్ర లేచిన వెంటనే ఖాళీ కడుపుతో ఒకటి లేదా రెండు అరటిపండ్లు తింటే అసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా అరటిపండును పెరుగు లేదా సలాడ్తో కలిపి తినవచ్చు. అసిడిటీ విషయంలో మీరు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. అవేంటి అంటే ఉదయం నిద్ర లేచిన వెంటనే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగటం వల్ల ఎసిడిటీ తగ్గుతుంది. ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగటం వల్ల ఎసిడిటీ పెరుగుతోంది. కాబట్టి ఉదయం కొన్ని నిమిషాల పాటు దీనికి దూరంగా ఉండడం మంచిది. మరి ఎసిడిటీ నివారణకు చర్యలు ఏంటి అంటే ఎసిడిటీ సమస్య రాకుండా ఉండాలి అంటే నిద్రకు కనీసం 3 గంటల ముందు ఆహారం తీసుకోవడం చాలా మంచిది. ఇది ముఖ్యమైనది అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది ఆహారం జీర్ణం కావడానికి తగినంత సమయం ఇస్తుంది. అలాగే పడుకునే ముందు ఆకలిగా అనిపిస్తే కిచిడి, పప్పు వంటి తేలికపాటి ఆహారాన్ని తినండి. అలాగే తగినంత నిద్రపోవాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా రాత్రిలో భారీ ఆహారానికి దూరంగా ఉండాలని చెబుతున్నారు.